దేవేంద్ర, నీవు నా పట్ల నీచంగా ప్రవర్తించావు, దురాగతం చేశావు, మోసం చేశావు నన్ను. దుష్టుణ్ణి నేను కాను కయాదు, దుష్టుడు నీ పతియే, ఆ హిరణ్యకశిపుడు. అతడికి భార్యవైన నీవు ఇక ఎక్కువ కాలం జీవించి ఉండజాలరు. రక్షించండి, రక్షించండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, ఓం బ్రహ్మదేవాయ నమః. దుష్ట హిరణ్యకశిప, నీవు గనక వెంటనే నీ తపస్సు మానుకోకపోతే నేను గర్భవతి అయిన నీ భార్యను ఇప్పుడే సంహరించేస్తాను. ఇక ఆమెతో పాటుగా నీకు కలగబోయే సంతానం కూడా ఇక్కడే సమాప్తమైపోతుంది. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, తమరి సమక్షంలో ఈ దుష్ట దేవేంద్రుడు గర్భవతినైన నాపై అత్యాచారం చేస్తున్నాడు. తమరేమో ఇదంతా సహిస్తున్నారు, మౌనంగా కూర్చున్నారు. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, తమకు తమ తపస్సు గురించి పట్టినట్టుంది, నేను కాదు. నన్ను దుష్టుడి బారి నుంచి కాపాడండి స్వామి. స్వామి, ఓసి కయాధు, నీ ఈ రోదన, నీ విలాపాల ప్రభావం అటు నీ భర్త మీద కలగదు, నా మీద ఉండదు. ఓరి దుష్టుడా, నీవు దేవతలకు రాజువు కదా, ఇటువంటి అధమమైన పని చేస్తున్నావే, వదిలిపెట్టు నన్ను. నిన్ను గనక వదిలిపెడితే నా స్వర్గం నాకు దక్కదు కదా. ఆ స్వర్గం మీది లోభంతో ఇటువంటి ఘోర కృత్యాలు చేస్తావా? స్వామి, ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. రక్షించండి దేవర్షి, దేవేంద్ర. రక్షించండి. దేవర్షి, తమరు ఇక్కడికి వచ్చారే? అవును దేవేంద్ర, దుష్టుడెప్పుడు అనుకుంటాడు తన దుష్కర్మలను ఎవరూ గమనించరని. కానీ అలా జరగదు దేవేంద్ర. కార్యం ధర్మమైనా లేక అధర్మమైనా అది తన ఉనికి గురించి ఎలుగెత్తి చెబుతుంది. అది తన నగారా ముందుగానే మోగిస్తుంది. దేవర్షి, తమకు బహుశా తెలియదేమో. దేవేంద్ర, నాకంతా పూర్తిగా తెలుసు. నాకిది కూడా తెలుసు. కొద్ది సమయం క్రితమే పరమపిత బ్రహ్మదేవులు తమకు ఎంతో నచ్చ చెప్పారు. అంధకారం వల్ల అంధకారం దూరం కాజాలదని. కానీ ఆయన ఇచ్చిన జ్ఞానమంతా బూడిద పాలైనట్టుంది. తమరు సిగ్గు లేకుండా ఒక అసహాయురాలు గర్భవతి అయిన స్త్రీపై అత్యాచారం చేయబూనుకున్నారే. ఈమె హిరణ్యకశిపుడి భార్య దేవర్షి. హిరణ్యకశిపుడు దుష్టుడే, దైత్యుడే, అధముడే. కానీ మీ మాట ఏమిటి దేవేంద్ర? ఆ హిరణ్యకశిపుడు తమ కులంలోని ఏ స్త్రీనైనా అవమానించాడా? మరి మీరు అతడి భార్యను వధించడానికి పూనుకున్నారే. నారాయణ నారాయణ. తమరు అధములే దేవేంద్ర, తమరు దుష్టులే. ఏ దుష్టుడైనా సరే ఇంత కష్టం ఎప్పుడూ కలిగించడు. ఎవరైనా అధముడు ఒక ధర్మాత్ముడి వేషంలో కష్టపెట్టినట్టుగా. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవర్షి. శత్రువు భార్యను చంపితేనే దేవతలకు హితం కలుగుతుంది. ఇందులో ఎలాంటి దుష్టత్వం? ఎందుకు సిగ్గుపడాలి? తమరి వివాదం చేయకపోతేనే మంచిది కాగలదు మునివర్య. నేనిప్పుడే ఈమెను సంహరించేస్తాను. దేవేంద్ర, కయాధును సంహరించే ముందుగా తమరు నన్ను సంహరించాల్సి ఉంటుంది. నాకిది చాలా బాగా తెలుసు. తమరు నన్ను సంహరించేంత సాహసం ఎన్నడూ చేయలేదు. దేవర్షి, తమరు దేవతల హితం యోచించకుండా దైత్యుల హితం ఎప్పటి నుంచి కోరుతున్నారు? దేవేంద్ర, న్యాయము నీతి దీనజనుల పక్షమే వహిస్తాను. వారు దైత్యులు కాని లేదా దానవులు కాని. ప్రస్తుతం కయాధు పట్ల అన్యాయ అవినీతి ప్రవర్తన జరుగుతోంది. దీన్ని నేనెంత మాత్రం చూడలేను. తమరు కయాధును విడవకపోతే నాదేగాక పరమపిత బ్రహ్మదేవుల ఆ శ్రీహరి విష్ణువు కోపానికి తమరు గురికాగలరు. తమరింక స్వర్గాన్ని శాశ్వతంగా దీని ఫలితంగా కోల్పోతారు. కయాధు, నీవిక ఇంద్రుణ్ణి ఇతర దేవతలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఇక నీ కష్టాలు తీరాయి. రా, నా వెంటరా. ఎక్కడికి దేవర్షి? నా ఆశ్రమానికి.
నీకు పుట్టబోయే పుత్రుడు జన్మించేదాకా అప్పటి వరకు నీవు నా ఆశ్రమంలో ఉండు. కళ్యాణమస్తు. ప్రణామం దేవి. కయాధు, నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చును. నీకిక్కడ ఎలాంటి బాధలు, ఎటువంటి కష్టాలు ఏమీ ఉండబోవు. కష్టాలా? దేవర్షి, ఇలాంటి దివ్యమైన ఆనందమయ వాతావరణంలో కష్టాలనేవి ఎన్నడూ ప్రవేశించనే లేవు కదా. హృదయం ఎంతో పులకిస్తుంది, మనసుకు ఎంతో హాయిగా ఉంది భక్తిమయ వాతావరణంలో. ఇలా దివ్యమైన ఇంత అద్భుత వాతావరణం జీవితంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను. మనస్సుకు శాంతి అనేది ప్రతి ఒక్కరికి చరమ అంతిమ లక్ష్యం అవుతుంది. దైత్యరాణి రా. మీరంతా చూస్తుండగా కయాదు ఎక్కడికి వెళ్ళింది? మాయమైపోయిందా? ఆకాశంలో ఎగిరిపోయిందా? గాలిలో కలిసిపోయిందా ఏమిటి? ఆమె పరిస్థితి తెలుసా? గర్భవతి రా, ఆమె గర్భవతి. ఆమె తనంతట తానే కదలగలిగే స్థితిలో ఉందా? మీకేం సిగ్గులేదా? చెప్పిందంతా విన్నాక కూడా ముఖాలు వేళ్లాడేసుకొని ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోయారే. వెళ్ళి వెతకండి కయాదును. హోళిక, హోళిక, నీవెక్కడైనా నీ వదిన కయాదును భవనంలో చూసావా? లేదు మాత, నేను కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాను. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మూర్ఖురాలిలాగా ప్రశ్నలు అడక్కు. ఆమె ఎక్కడికి వెళ్ళిందన్న విషయం నాకే కనుక తెలిసి ఉంటే నేను నిన్నెందుకు ఆ ప్రశ్న అడుగుతాను? వెళ్ళి నీవు ఆమె ఎక్కడుందో వెతుకు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో అభాగ్యురాలు. ఎక్కడికి వెళ్తున్నావు హోళిక? వెళ్లే వారిని ఆపి ప్రశ్నించడం అశుభం కాగలదు సేనాపతి. వెళ్ళని ఆమెను. నన్నెందుకు పిలిపించారు మాత? నా ముఖాన కోతలాడుతున్నాయి చూస్తావని. మీకు కోపం వచ్చినట్టు? సరిగ్గా చెప్పావు, నాకు కోపమే వచ్చింది. మీ కోపం నాపై ఎందుకని? ఎందుకంటే నీవి రాజ్యానికి సేనాపతివి. మా హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లే ముందుగా నీకిక్కడి బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాను. నా కోపాన్ని పెంచక దుందుభి. తమ బాధ్యతలు నిర్వర్తించే వారి లక్షణాలేమైనా ఇలాగే ఉంటాయా? వీరుడు పరాక్రమవంతుడు అనిపించుకున్న సేనాపతి ఉంటూ ఉండగా కుటుంబ స్త్రీలకు రక్షణ లేకపోవడం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకుంటుందా? నీ సామ్రాట్ యొక్క భార్య నా పుత్రవధువు. నీకు మహారాణి కయాదు ప్రస్తుతం ఎక్కడా మహల్లో కనిపించటం లేదు. మహారాణి మహల్లో లేదా? ఎందుకు లేదంటే నీవు యోగ్య సేనాపతివి, యోగ్య అంగరక్షకుడివి కావు గనక. యోగ్యులైన అంగరక్షకులు లేకుంటే ఇక భక్షకులే గుమిగూడుతారు. రక్షణ లేదన్న భయం మరింత భయానకమవుతుంది సేనాపతి దుందుభి. దైత్యమాత, మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా? అయితే ఇప్పుడు నీకు రాజ్యాన్ని రాజకుటుంబాన్ని కాపాడడం కన్నా నీ మానమర్యాదలు ముఖ్యమైపోయాయా? మానమర్యాదలే ముఖ్యమనుకునే వారికి తమ కర్తవ్యమే అన్నిటికన్నా ప్రియమైనది. కానీ నాకు చింత కలిగించే విషయం వల్ల నీ కర్తవ్యహీనతయే. తన రాజకుటుంబాన్ని రక్షించలేకపోయిన సేనాపతి ఇక తన సంపూర్ణ రాజ్యాన్ని ఎలా రక్షించగలుగుతాడు? దైత్యమాత, తమను నన్నే తప్పుపడుతున్నారా? వెళ్ళు, నీవు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక భవిష్యత్తులో నీ అప్రియ ముఖారమిందని నాకు చూపించవద్దు. ఇక ఇంతకన్నా ఎక్కువ అవమానం నేను సహించలేను. నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీవు ఇలా అవమానం సహిస్తూ పడి ఉండటం. వెళ్ళిపో. ఓం హరి 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 ఓం హరి ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి హరి ఓం నమో
భగవతే వాసుదేవాయ. ప్రియ భక్తులారా, దేవతల బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించి పాలించి వారికి శుభం చేకూర్చడమే. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచాన్నే పరిపాలిస్తారు. ఏ ప్రజలైతే ఆయన నామస్మరణ కావిస్తారో భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు వారి భక్తి వల్ల ప్రసన్నులై వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు. మరి భగవంతుడి రక్షణ పొందాలంటే భక్తుడిలో కూడా కొన్ని సుగుణాలుండటం అవసరమే కదా? ఎంతో అవసరమే. భక్తుడికి భగవంతుడికి గల సంబంధం అనుపమానమైంది. ఎవరైనా సరే హింసకు, ద్వేషానికి, క్రోధానికి దూరంగా ఉంటూ దయ, దానం, ధర్మం మొదలైన దైవిక గుణాలతో జగతిలో శాంతి సౌఖ్యాలను అభివృద్ధి చేస్తారో వారికే భక్తులు కాగలిగిన అర్హత ఉంటుంది. అలా ఎవరికైనా భక్తులు కాగలిగిన అర్హత ఉంటే వారికి తమ భక్తి ద్వారా భగవంతుణ్ణి పిలవగలిగిన పటిమ కూడా ఉంటుంది. భక్తులు ధర్మాన్ని పాటించడం కూడా అవసరమే అవుతుంది కదా దేవర్షి? అవును. ధర్మానికి అర్థమేమంటే ధారణ చేయడం, మంచి ఆలోచనలను, మంచి గుణాలను లోకహితానికై వినియోగిస్తూ వాటిని ఆచరించడమే ధర్మం అనిపించుకుంటుంది. మరి కర్తవ్యమో? ధర్మము, నీతి, న్యాయం, ఇతర దైవిక గుణాలను అనుసరించి ఆచరిస్తూ ఉన్నవారంతా ఎటువంటి కార్యాన్ని చేసినా కూడా దాన్నే కర్తవ్యం అంటారు. ఉదారులైన వారే ఇదంతా చేయగలరు. కఠోరులు, నిర్దయులు అటు ధర్మాన్ని పాటించలేరు, కర్తవ్యము అంతే. ఏ వ్యక్తి ఉదారుడో అతడే ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలడు. ఉదారులు కాని వారెవరైనా వారి వల్ల ధర్మము, వారి కర్తవ్యము రెంటికి అధోగతి పడుతుంది. ఉదార గుణం ఇంకా అభివృద్ధి అయితే ఇక ధర్మం, దాంతో కర్తవ్యం రెండిటి మార్గము సుగమమవుతుంది. అనేక ధర్మాత్ములు, సత్పురుషులు కూడా ఉదార గుణాన్ని ఆచరించి ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని పాటించారు. దేవర్షి, తమరిని ప్రశ్నలు అడిగి తమరినెంతో కష్టపెట్టానేమో. లేదు దైత్యరాణి, నిజం చెప్పాలంటే నీవీ ప్రశ్నలను నీ గర్భంలోని శిశువు యొక్క ప్రేరణ వల్లనే అడుగుతున్నావు. అంటే ఈ శిశువు తమరు చెప్పింది వింటూ తమరిచ్చిన జ్ఞానాన్ని కూడా పొందాడన్నమాట. దైత్యరాణి, ఈ శిశువు సామాన్యుడు కాడు సుమా. దైవిక గుణాలతో నిండిన తేజస్వి అవుతాడు. ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 పతి పరమేశ్వరాయ నమో నమః. ఏం దేవి, నేడు నీ ముఖారవిందంపై జిజ్ఞాసాభావం గోచరిస్తోంది. నీ ముఖం చూస్తుంటే నీవేదో తెలుసుకోగోరుతున్నట్లుగా ఉంది. అవును ప్రభు, నేను తమరిని ఒకటి అడగాలనుకుంటున్నాను. తమ పరమభక్తుడు నారదుడు బహుకాలంగా కైలాసానికి రావటం లేదే? ఏదైనా విశేష కారణమా? అవును దేవి, ఈ మధ్య అతడి సంచారానికి విరామం ఏర్పడింది. తన స్వభావానికి విరుద్ధంగా అతడు ఒకే స్థానంలో కట్టుబడిపోయాడు. ఎందుకు జరిగిందలా? అది ఆయన లోకహిత, లోక కళ్యాణ భావనల కారణంగానే. ఆ భావన ఉండడం వల్లనే ఎప్పుడూ పనులు చేస్తూనే ఉన్నారే. కానీ ఈ మాట ఏం విశేషం జరిగిందో? ఆయన ఒకే చోటు కట్టుబడి ఉండడానికి ఆయనను కట్టి పడవేసి అలా ఉంచగలిగినట్టిది ఎవరో ఏమో. ఎక్కడ ఉందా స్థలం? ఆయన ఉంటున్నది?
ప్రస్తుతం ఆ స్థలము ఆ వ్యక్తిని గురించి వెల్లడించడం ఉచితం అనిపించుకోదు దేవి. సమయం వచ్చినప్పుడు పూర్తి నిజం నీవే తెలుసుకుంటావు. దేవి కమల, ఏమైనా అడగదలుచుకున్నావా? మరి అడగటం లేదే? ఎప్పటినుంచో అడగాలనుకున్నాను. మరి ఎవరిని అడగను? తమరెప్పుడూ యోగనిద్రలోనే ఉంటారాయే. అవకాశమేది నేను అడగడానికి, మీరు చెప్పడానికి? అవకాశాన్ని పోనివ్వకు. అడుగు, ఏం అడగదలిచావో. లేకపోతే మీరు మళ్ళీ యోగనిద్రలోకి వెళతారు, అంతేగా? ఏం చెయ్యను. లోకంలో ఎన్నో మనోరంజక సంఘటనలు జరిగిపోతున్నాయి. ఈ లోకానికి పాలకుడనైనందువల్ల వాటి సూక్ష్మ వివేచనను, అవలోకనాన్ని చేయడం నా కర్తవ్యం. అందుచేత ధ్యానంలో ఉండాలి. మొట్టమొదటి తమరు ఓ మాట చెప్పండి. తమరు ప్రస్తుతం ఏ సంఘటనను అవలోకిస్తున్నారు? తప్పక చెబుతాను. కానీ మొదట నీవిది చెప్పాల్సి ఉంటుంది దేవి. ఇంతకు ముందు మొదట్లో నీవడిగిన ప్రశ్న ఏమిటి? ఇది నీ రెండో ప్రశ్న కదా. నీవడిగిన ఆ మొదటి ప్రశ్నకు నేను గనక సమాధానమిస్తే నీ రెండో ప్రశ్నకు సమాధానం స్పష్టమవుతుంది. అంటే తమకు తెలిసిన మాట నేనేం అడగదలిచాను? నిస్సందేహంగా నారదుడి విషయం అడగదలిచావు కదూ. మేమిప్పటిదాకా నారదుడు పాల్గొన్న సంఘటనలనే అవలోకిస్తున్నాం. వాటిని చూస్తూ ఉంటే వెంటనే అక్కడికెళ్ళక తప్పదనిపిస్తోంది. ఎక్కడికి ప్రభు? మహారాణి, తమకు పుత్రరత్నం జన్మించాడు. నారాయణ నారాయణ నారాయణ. ధన్యుడే 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 ధన్యుడే. ఈనాడెంతో ఆహ్లాదం కలిగించిన ప్రహ్లాదుడు. నారాయణ నారాయణ. సృష్టికే ఆహ్లాదం కలిగించగలిగిన ప్రహ్లాదుడు జన్మించేశాడు. ధన్యులే శ్రీహరి, తమరు తమరి ప్రహ్లాదుడు ధన్యులే. నారాయణ నారాయణ. పుత్రుడు జన్మించాడు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు 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 ప్రహ్లాదుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓ దృఢ తపస్వి దైత్యరాజా హిరణ్యకశిప. ఓం బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశిప. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, ప్రణామం బ్రహ్మదేవా. తమ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను. తమరు నా పిలుపును విన్నారా బ్రహ్మదేవా? అవును దైత్యరాజా, మేము నీ తపస్సు వల్ల ప్రసన్నులమయ్యాము. వరాలు కోరుకో. కానీ బ్రహ్మదేవా,
దేవతలు ఎప్పుడూ కోరేది నా తపస్సు ఎన్నడూ ఫలించకూడదనే. సఫలము విఫలము కావడం ఇచ్ఛ వల్ల సద్భావన వల్ల నిర్ణయం అవుతాయి. కోరుకో, నీ ఈ కఠోర తపస్సుకు ప్రతిఫలంగా ఏం కావాలో. నా యందు ప్రసన్నులైతే తమరు నాకొక వరాన్ని, అద్భుతమైన శక్తిని ప్రసాదించండి. దాన్ని ఎదిరించగలిగిన వారు దేవ, దానవ, మానవులలోనూ ఉండరాదు. తమరు నాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి బ్రహ్మదేవా. ఇకపై ఏ శత్రువు నన్ను వధించలేకపోవాలి. అమరత్వాన్ని వరంగా ఇవ్వడం అసంభవం. ఎందుకంటే జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు కదా. సృష్టి యొక్క ప్రారంభం నుంచి ప్రళయం దాకా అలాంటి పరిస్థితి ఎన్నడూ కలగదు. ఎవరికీ కూడా అమరత్వం వరం రూపంలో ప్రాప్తించదు. నీవు మరొక వరం కోరుకో. నేను మాత్రం అమరత్వాన్ని వరంగా కోరదలిచాను బ్రహ్మదేవా. చెప్పానుగా అది సాధ్యం కాదని. ఒకటి మాత్రం సాధ్యం. నీవేదైనా వరం కోరుకో. దానివల్ల మృత్యువు నీకు సులభంగా కలగకుండా, అంటే మృత్యువుకు నిన్ను సమీపించడానికి అడ్డంకులు ఏర్పడాలి. అయితే మీరు నాకు ఒక వరాన్నివ్వండి బ్రహ్మదేవా. నేను తమచే సృష్టించబడిన ఎటువంటి ప్రాణి వల్ల ఎన్నటికీ చావకూడదు. అది మానవుడైనా సరే, పశువు అయినా సరే, అది జీవి అయినా నిర్జీవమైనా, దేవతలు, దైత్యులు, నాగులు, ఎవరి వల్ల నాకు మృత్యువు కలగరాదు. ఇంటి లోపల లేదా బయట, పగలు గాని లేక రాత్రి, అస్త్రాలతోనో శస్త్రాలతోనో, భూమిపై గాని ఆకాశంలోనో ఎప్పుడు ఎక్కడా మృత్యువు రాకూడదు. నేను సమస్త ప్రాణులకు ఏక ఛత్రాధిపతినైపోవాలి. అంతే బ్రహ్మదేవా, తమరు నాకు ఈ వరాన్ని ఇవ్వండి. తథాస్తు. హిరణ్యకశిప, మేము నీవు కోరిన వరాన్నిస్తున్నాము. కాని గుర్తుంచుకో, నీవు గనక ఈ వరాన్ని దురుపయోగం చేస్తే ఈ వరం నీకు అరిష్టాన్ని కలిగిస్తుంది సుమా. దురుపయోగం చేయకపోతే నాకు అరిష్టం కలగదు కదా బ్రహ్మదేవా. ఏమిటి ఆలోచిస్తున్నారు బ్రహ్మదేవా? ఏమిటంటే, మృత్యువంటే భయము, నీలోని అహంకారము కలగలిసి నీకు బుద్ధి కుశలతను ప్రసాదించాయి. నీవెంతో కుశలత చాకచక్యంతో నీ మృత్యువుకు సమస్త మార్గాలకు అడ్డంకులు పెట్టేసుకున్నావు. చివరికి తమరు కూడా ఒక నిజాన్ని అంగీకరించక తప్పలేదు బ్రహ్మదేవా. నేను నా బుద్ధి కుశలతతో మృత్యువుకు మార్గాలన్నిటికీ అడ్డం పెట్టేశాను. ఇక అది నన్ను సమీపించగలిగిన మార్గమే ఉండదులేండి. హిరణ్యకశిప, వరాలు పొందానని సంతోషిస్తున్నావు. కానీ ఈ సంతోషంలో సంతులనం మాత్రం కోల్పోకు. ఏం బ్రహ్మదేవా, తమరి వరాల యొక్క ప్రభావం ఏనాటికైనా తగ్గిపోతుందా? వరాలన్నీ తమకు తామే పూర్తి శక్తివంతమై తేజస్సు కలిగినవి. వాటి ప్రభావాన్ని తగ్గించడము పెంచడము ఇప్పుడిక మాకు సాధ్యం కాదు. అవి నీ సత్కార్యాలు దుశ్చర్యలపై ఆధారపడతాయి. మరి తమరు సంతులనం కోల్పోవద్దనే ఆదేశం నాకెందుకిచ్చారు బ్రహ్మదేవా? ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎన్నెన్ని మార్గాలైతే ఉన్నాయో అంతకన్నా మృత్యువుకు ఎన్నెన్నో మార్గాలున్నాయి. వరాలకు ఇరువైపులా లేదా చాటుమాటుగా ఎప్పుడు మృత్యువు దారికాచి ఉంటుందో నిశ్చయంగా ఎవరూ ఏమీ చెప్పలేరు. నేనిక నిశ్చింతగా ఉన్నాను బ్రహ్మదేవా. నేను తమరిచ్చిన వరాలతో దృఢమైన లోహ కవాటాలను చేసుకున్నాను. ఇక వాటి నుంచి మృత్యువు ప్రవేశించేందుకు స్థలమే లేదు. నేను ఆ లోహ కవాటాలను గట్టిగా బిగించేశాను బ్రహ్మదేవా. ఇక నాకు మృత్యు అంటే భయం లేదు. హరి హరి ఓం ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం దైత్యరాణి, నీ ఈ పుత్రుడిలో
దేవతల కన్నా ఉన్నతమైన ఉజ్వల సంస్కారం కనిపిస్తోంది. నేను ఆశీర్వదిస్తున్నాను. నీ తనయుడైన ఇతడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకి పరమశ్రేష్ఠుడైన భక్తుడిగా జగతిలో ప్రసిద్ధుడు కాగలడు. నారాయణ 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 నారాయణ. గురువర్య, ఓం హరి. గురువర్య, నేనేదో ప్రశ్న అడిగినందుకు క్షమించండి. మరి నేనే అడగాలనుకుంటున్నానంటే తమరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని. వత్సా ప్రహ్లాద, నేను వెళ్ళడానికి రావడానికి మధ్య కేవలం నారాయణయే ఉంటుంది. అంటే నా రాకపోకల్లోని ఉద్దేశ్యం కేవలం దైవ దర్శనం మాత్రమే. నేను ప్రస్తుతం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీహరిని దర్శించుకుందామనే వెడుతున్నాను. ఓం హరి. అయితే మరి తమరు నన్ను కూడా వెంట తీసుకెళ్ళండి. మరి నేను కూడా శ్రీహరి దర్శనం చేసుకుంటాను. ప్రియ ప్రహ్లాద, శ్రీ మహావిష్ణువు తన భక్తులకు అనుకోగానే దర్శనమివ్వరు. మొట్టమొదట ఆయన తన భక్తులకు పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పూర్తయిన తరువాతనే ఆయన తన భక్తులకు దర్శనమిస్తారు. ఓం హరి. అయితే గురువర్య, ఆ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి తమకు కూడా పరీక్ష తప్పలేదా? అవును వత్స, నేను కూడా శిక్షణ పొందాను, పరీక్షకు లోనయ్యాను. ఆ తర్వాత దీక్ష కూడా తీసుకున్నాను. శిక్షణ, పరీక్ష, ఆ పైన దీక్ష. అవును ప్రహ్లాద, అలాగే జరుగుతుంది. నేను కూడా శిక్షణ పొంది నేర్చుకున్నాను, పరీక్షల వల్ల పరీక్షించబడ్డాను. ఇంకా చివరకు దీక్షను పొంది దీక్షితున్నయ్యాను. అందుచేత నీవు కూడా దర్శనం పొందాలంటే పరీక్షకు లోను కావాల్సిందే. ఓం హరి. మరి నాకు ఎలా పెడతారో పరీక్ష? నాకు అసలు ఆయన గురించి ఏమీ తెలియదే. తమరు కనికరిస్తే ఆయన గురించి కాస్త తెలుసుకుంటాను. తమరు నాకు హరికథ వినిపించండి గురువర్య. హరికథ? అలాగే వినిపిస్తాను. కానీ ఎలా వినిపించను? నారాయణ నారాయణ. మరి ఆ శ్రీహరి కథను ఎవరు వినిపించగలరు ప్రహ్లాద? శ్రీహరి అనంతుడు కదా, అలాగే ఆయన కథలు కూడా అనంతమే. శ్రీహరి కథకు ఆరంభం ఎక్కడవుతుందో, దాని అంతం ఎప్పుడవుతుందో అదంతా ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. కేవలం ఆ శ్రీ మహావిష్ణువు అపార కృప వల్లనే హరికథా జ్ఞానం సంప్రాప్తమవుతుంది. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. భక్తవత్సల మాతా పార్వతి, నేను కొంతకాలంగా తమరిద్దరి దర్శన భాగ్యాన్ని పొందటానికి ఇక్కడకు రాలేకపోయాను. నన్ను క్షమించండి. ఇందులో క్షమయాచించవలసిన అవసరం ఏముంది నారద? ఏదో పని కారణము ఉండే ఉంటుంది. కానీ ఒకటి చెప్పండి, ఇంతకాలం నుంచి తమరు ఎక్కడున్నారు? మాత, భక్తవత్సలుడు దాన్ని గురించి తమతో ఏమీ చెప్పలేదా? మాటి మాటికి అడిగినా కూడా కేవలం ఆయన చెప్పినది ఇంతే. ఎవరో తమరి భ్రమణ విన్యాసాన్ని ఆపేసి తమది ఒకే చోట కట్టిపడవేశారని. నారాయణ నారాయణ. భక్తవత్సల, తమరిని నిజాలు చెప్పేశారు కదా, ఇంకా మిగిలిన నిజము చెప్పేయండి. నీవే చెప్పరాదా నారదా? మాత, నేను కేవలం నా కర్తవ్యాన్ని పాటిస్తూ వచ్చాను. ఏమిటా కర్తవ్యం? దేవి, నారదుడు ఒక దైత్యపుత్రుణ్ణి పరమ విష్ణుభక్తుడుగా మార్చేశాడు. ఈ కర్తవ్యాన్ని అతడు నిర్వర్తించాడు. అంతేనా? కేవలం ఇంత చిన్న కారణం వల్లనే ఇంతకాలంగా కైలాసానికి రాలేకపోయాడా? ఇది నా పనికి శేషభాగమే దేవి. పూర్వభాగం ఇంకా గొప్ప మహత్కార్యమే. అందుకు సమయం పట్టింది. ఇంద్రుడు పీడించినట్టి
హిరణ్యకశిపుడి భార్య అయిన కయాధును రక్షించి నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచాడు. ఆమెకు ధర్మోపదేశం చేశాడు, దివ్య సందేశం వినిపించాడు, మానవ సహజ సంవేదనను ఎరిగించాడు. దానివల్ల ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువులో సుసంస్కార సంస్కృతి జాగృతమైంది. నారదుడు చేసిన సత్ప్రయత్నాల ఫలితంగానే ఆ ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడైపోయాడు. చాలా మంచిది. అయితే నారదుణ్ణి మెచ్చుకోవలసిందేనన్నమాట. మాత, నేను భక్తవత్సలుని కృపకు పాత్రునైతే చాలనుకుంటున్నాను. అది నీవెలాగో అయ్యావు. కానీ ప్రభు, దైత్యరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇంక విశృంఖలుడైపోతాడు. అలాటప్పుడు అతడి పుత్రుడు ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడై ఉండడము సంభవమేనంటారా? నారద, ప్రహ్లాదుడు నీ శిష్యుడే గదా. దేవి పార్వతి ప్రశ్నకు సమాధానం కూడా నీవే చెప్పాల్సి ఉంటుంది. నేను ప్రహ్లాదుడికి కేవలం మార్గదర్శకుణ్ణే. కానీ తమరేమో యావత్ ప్రపంచానికి తండ్రియే, సర్వవ్యాప్తులు, సర్వశక్తివంతులు. నేను తమరికన్నా ఎక్కువగా ఏం చెప్పగలను భక్తవత్సల? తమరే చెప్పరాదా ప్రభు? దేవి, హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుడు తండ్రి కొడుకులు నిజమే, కానీ వారు ఎంచుకున్న మార్గాలు వేరువేరు. తండ్రి అశుభానికి ప్రతినిధి అయితే కొడుకు శుభానికి. ఇద్దరికీ ఘర్షణ తప్పనే తప్పదు. దీనివల్ల లోకానికి లాభమే కలుగుతుంది. పూర్తి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేచి ఉండవలసిందే. tum